అలాగే చిరంజీవులు గారు మాజీ ఐఏఎస్ అధికారి ఇద్దరు కూడా జాయిన్ అయ్యారు. వారిద్దరికి కూడా వెల్కమ్ చెప్తూ విజయార్య క్షత్రియ గారు ఏంటి ఆరోపణలు తీవ్రస్థాయిలోనే వస్తున్నాయి. అంతిమంగా దీని వెనక కేటీఆర్ ఉన్నారని కూడా ఇటు కాంగ్రెస్ లీడర్లు ఆరోపిస్తున్నారు. కేటీఆర్ డైరెక్షన్ లోనే మొత్తం ఇదంతా కూడా జరిగింది. కేవలం ముఖ్యమంత్రిని బద్నాం చేయడానికి మాత్రమే సొంత నియోజకవర్గంలో ఈ పని చేశారనేది ఆరోపణ. ఏం చెప్తారు? దాన్ని మేము నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నామండి. అది చాలా తప్పుడు ఆరోపణ, నిరాధారమైన ఆరోపణ. ఆధారం ఉంటే మీరు చూపెట్టాలి. రెండవది ఏంటి అని అంటే, అధికారంలోకి వస్తే ఒకలాగా, అధికారం లేకపోతే ఒకలాగా మాట్లాడితే మనం ఏం చేయలేము. మా ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారి కంటే దుర్మార్గంగా మేమైతే ప్రవర్తిస్తలేము. మా ప్రభుత్వం మీద చేసిన దాడులు, కాంగ్రెస్ దాడులు మీరు గమనించాలి. గత 10 సంవత్సరాలలో ఏమేం చేశారు, ఎట్టడి చేశారు అనేది. అలాగే ఇప్పుడు మన కాంగ్రెస్ అధికార ప్రతినిధి గారు మాట్లాడుతూ రాజ్యాంగం మీద దాడి, దేశద్రోహం కేసు కూడా పెట్టొచ్చు అని అంటే, రాజ్యాంగం అంటే కేవలం అధికారులు, రాజ్యాంగం అంటే కేవలం పరిపాలిస్తున్నటువంటి పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్, ఎమ్మెల్యేలా? లేదు దాంట్లో ఏమైనా ప్రజలు కూడా ఉన్నారా? వీళ్ళందరూ కలిసి అధికారులు, ప్రజలు కుమ్మక్కైపోయి, అధికారులు లేదు మరి పార్టీ నాయకత్వం ఏదైతే ఉందో అదే వాళ్ళు కుమ్మక్క, అంటే ఎవరు కుమ్మక్క అయిపోయి ఒకరి మీద దాడి చేయొచ్చా అనేది కదా మీ ప్రశ్న. అన్నప్పుడు ఈరోజు మేమేం అడుగుతున్నామంటే, మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, మరి ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార గణాన్ని ముందలబెట్టి మరి ప్రజల మీద దాడి చేయొచ్చా? వీళ్ళకి ఎవరిచ్చారు అధికారం? అధికారం అదే ప్రజలు ఇచ్చారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మీద చేసినటువంటి ఎదురుదాడికి మరి దాంట్లో ప్రజల కోసం గత 11 నెలల నుండి ఈరోజు మేము ప్రజల పక్షాన మేము మాట్లాడుతూ ఉంటే, మరి ప్రతిపక్షమైన మా నోరును నొక్కేయాలనే ఏకైక ప్రయత్నంతో ప్రతిదాడిగా, అలాగే మరి ఇది ప్రజాప్రభుత్వం అనుకుంటూనే ప్రతికారేచ్ఛతోటి చేస్తున్నటువంటి ఈ పరిపాలనను మనం ఏమని మరి ఆలోచించాలి అనేది నేను మీ అందరిని కూడా, ప్రజలను కూడా అడుగుతా ఉన్నా. ఈరోజు కలెక్టర్ గారి మీద దాడి జరిగింది అన్నారండి. కలెక్టర్ గారు ఈరోజు ఫార్మసీ కంపెనీ పెట్టాలి అనంటే, 2000 ఎకరాలు తీసుకోవాలి అనంటే, ఆ రోజు అనౌన్స్మెంట్ అయిన కాడ నుండి ప్రజలు మొత్తం ఏ ఒక్క గ్రామాలు కాదు, ఆ 2000 ఎకరాల భూమి కలిగినటువంటి గ్రామస్తులందరూ కూడా మాకు ఇది ఫార్మసీ ఇక్కడ వద్దు అని అంటున్నప్పుడు ముఖ్యమంత్రి గారు తర్వాత కలెక్టర్ గారు వినాలి కదా, జనాభిప్రాయ సేకరణ చేసిర్రా? మరి జనాలు వద్దు అంటున్నప్పుడు మీకు ఎవరండి అధికారం ఇచ్చింది? జనాలే ఇచ్చారు కదా. జనాలు వద్దు. ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్తేనే కదా ఈ దాడి జరిగింది. విజయార్య గారు ఏంటంటే, ప్రజాభిప్రాయ సేకరణకు వెళితేనే ఈ దాడి జరిగింది. ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్తే దాడి జరిగింది అని అంటే ఒక్కటండి, రేవంత్ రెడ్డి గారు భూమి గుంజుకుంటే రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ములు ఆయన ఊకుంటారా? మీరు లేదు, నాకు నా భూమి గుంజుకుంటే నేను ఊకుంటాను, నేను చంపేస్తా, ఖచ్చితంగా చంపేస్తా. ఎందుకో తెలుసా విషయం అంటున్నా? నా ఆస్తి అండి, నా ఆస్తి అది, నా భూమిని గుంజుకునే అధికారం ఎక్కడిది? నాకు అర్థం కాదు. అన్నప్పుడు మరి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఏది డిఫెన్స్ అధికారాలు ఉన్నాయి ప్రజలకు, ప్రజల మీద దాడి చేయడానికి అధికారులు గాని, మంత్రులు గాని, ముఖ్యమంత్రి గాని